శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూలూరుపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా మాయన మచ్చగా ఉన్న డంపింగ్ యార్డు ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా సూలూరుపేట నడిబొడ్డులో ఉన్న డంపింగ్ యార్డును కలెక్టర్ అకస్మాత్తుగా ఆర్డీఓ కిరణ్మయితో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డు క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన ఇన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ అసౌకర్యంగా ఉన్న డంపింగ్ యార్డు ఏర్పాటు సరిగా లేదంటూ తెలిపారు. ఆగస్టు నెల చివరి నాటికి డంపింగ్ యార్డులోని లెగసీ వేస్ట్ నంతా తీసేసి ఇక్కడ ఎంతో సుందరంగా పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య, జెడ్ఐజీఎంఏ కంపెనీకు సంబంధించి అధికారులు, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము సూళ్లూరుపేట టౌన్లోని మనకి ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాని దగ్గర రావడం జరిగింది. మనందరికి తెలిసిందే సూళ్లూరుపేట పట్టణానికి ఇదొక మచ్చలాగా ఈ డంప్ యార్డ్ కాలంగి నది అమ్మటి సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వేయటం మొదలుపెట్టారు. అది రోజు రోజు పెద్దదైపోయి ఇప్పుడు మన పట్టణానికి చాలా బ్యాడ్ అంటే దాన్ని ఏమంటారు, పొల్యూషన్ పరంగా చూసినా, చూడటానికి విజిబిలిటీ పరంగా చూసినా, అదేవిధంగా రివర్ పొల్యూషన్ చూసినా, మొత్తంగా ఈ డంప్ యార్డ్ అనేది పట్టణం మధ్యలో ఉండటం అనేది జనరలీ రేర్గా ఉంటుంది. సో దాన్ని మనము గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంటైర్ లెగసీ డంప్ని బయోమైనింగ్ అనే పద్ధతిలో, అంటే మనము ఇక్కడ క్యాంప్ సైట్లోనే మొత్తం వేస్ట్ని కూడా మనము ప్రాసెస్ చేసుకొని కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్గా చేసి దాన్ని తిరిగి ఎరువుగా మార్చే ప్రక్రియను బయోమైనింగ్ అంటాము. సో ఇక్కడ మనకు సుమారు చూసుకుంటే 40,000 పైచిలకు టన్నుగా లెగసీ డంప్ వేస్ట్ ఉంది. ఈ 40,000 టన్నులను కూడా రోజుకి 850 నుంచి 1000 టన్నుల చొప్పున చేస్తూ ఆగస్ట్ ఎండింగ్ కల్లా కూడా పూర్తిగా ఈ డంప్ సైట్ని మొత్తం కూడా మనం క్లియర్ చేసుకునే పరిస్థితి. ప్యారలల్గా రోజువారీ వచ్చే 20-25 టన్నులు మనకి సూళ్లూరుపేట మున్సిపాలిటీ నుంచి వస్తుంది. దానికోసం ఆల్టర్నేట్ సైట్ కూడా మనం గుర్తించడం జరిగింది. ఆల్టర్నేట్ సైట్లో కూడా వచ్చే 10 రోజుల తర్వాత నుంచి అక్కడ మనం డంప్ చేసుకోవడం మొదలు పెడతాం. మొత్తానికి ఈ ఆగస్టు నెల చివరికల్లా కూడా ఈ డంప్ మొత్తం క్లియర్ అయిపోయి ఆల్టర్నేట్ డంప్ సైట్ కూడా ఊరికి సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరంలో గుర్తించడం జరిగింది. తద్వారా మన సూళ్లూరుపేట టౌన్కి ఈ డంప్ నుంచి పూర్తిగా విముక్తి చెంది ఇక్కడ మంచి పార్క్ కూడా ఏర్పాటు చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది అంతా కూడా ఒక క్లీన్గా చేసి కాలంగి రివర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి. మీరందరూ చూసుంటారు, కొత్త రోజువారీ చెత్త వేయడం వల్ల కూడా చాలా వరకు మనకి అది బర్న్ అయ్యి పొగ కూడా వస్తుంది. చాలా పొల్యూషన్ కూడా సిటీలో వస్తుంది. ఒకవైపు మనము కూతవేటు దూరంలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ కంపెనీస్ బ్రాండ్స్ అన్ని పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు మనం సిటీలో సూళ్లూరుపేట టౌన్లో ఉండటం కరెక్ట్ కాదు. దానికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బయోమైనింగ్ పద్ధతి ద్వారా లెగసీ డంపులన్నీ కూడా క్లియర్ చేస్తుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.